పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా స్నేహితులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున జగపతి బాబు గురించి చెప్పుకుందాం. విబి రాజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి. రాజేంద్ర ప్రసాద్ గారిని తలుచుకోగానే ఫిలింనగర్ దైవ సన్నిధానం, ఆయన 14 సంవత్సరాల క్రితం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో 18 మంది దేవతామూర్తులను సృష్టింపజేసి ఆఖరి 10-12 సంవత్సరాల వయసు మొత్తం కూడా ఆయన ఆలయంలోనే గడిపేశారండి. అంటే ఒక అద్భుతమైన సినిమా జీవితంతో ప్రారంభించి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితంతో ముగించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. వారి అబ్బాయే నా దృష్టిలో, మా జగపతి బాబు వారి అబ్బాయే, ముందు వాళ్ళ నానే. అయితే జగపతి బాబు నీ హీరోని చేయాలని రాజేంద్ర ప్రసాద్ గారు సింహస్వప్నం తీశారు సినిమాళ్ళ. మీకు చాలాసార్లు అంటే ఇది పలుకులు కానీ ఇందులో కూడా పాఠాలు వినే పిల్లలు వింటూ ఉంటారు కాబట్టి, మనం ఇప్పుడు రామారావు గారి అబ్బాయి బాలకృష్ణ, రామారావు గారి మనవడు ఎన్టీఆర్, కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్, అల్లు అరవింద్ గారి అబ్బాయి బన్నీ, ఇలా వీళ్ళ మీద వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో కథలు ఓకే అండి. కానీ ఈయన ఒక నిర్మాత. సేమ్ ఇదే నిర్మాతగా కలియుగ పాండవులు తీసేప్పుడు వీ కన్విన్స్డ్ రామనాయుడు గారు, సార్ మీ అబ్బాయి సడన్గా ఓపెనింగ్లోంచే ఒక ఎన్టీ రామారావు లాగా ఫైట్లు చేసుకుంటా వెళ్ళిపోతే మాత్రం ప్రమాదం అండి. అంటే ఆయన అంగీకరించి ఒక నెగిటివ్ టచ్లోంచి అలా తీసుకెళ్ళి మనం ఆ సినిమాను పూర్తి చేసి అది 100 రోజులు ఆడిన రోజున ఆయన కన్న తండ్రిగా ఆయన కళలో ఆనందాన్ని చూసాం. కానీ ఇక్కడేమైందంటే సింహస్వప్నాన్ని ఒక ఎమోషనల్గా, అంటే ఒక నిర్మాత కొడుకు సడన్గా ఒక స్టార్ మాస్ హీరో కొడుకు చేయాల్సిన కథతో చేయటం తప్పైంది. అంటే ఆ ఇమేజ్లో రారు జనం. బ్రహ్మానందం అడిగినప్పుడు కూడా చెప్పాను, మీ పిల్లలు ముందు కమేడియన్గా ఎంటర్ అవనే ఉండయా మీ బాడీ లాంగ్వేజ్ కోసం. ఎంఎస్ నారాయణకి అదే చెప్పా విక్రమ్ గురించి చెప్పినప్పుడు. అలా సినిమా ఆడలేదు. కానీ ఆ తర్వాత మా అనుబంధం ఆశయం, ఆ తర్వాత పెద్దరికం. ఆశయం అంత బాగా ఆడలా, మా కాంబినేషన్లో కూడా ఇతను విజయం లేకపోయాం అనుకున్నాం. కానీ పెద్దరికం బ్రహ్మాండం, తను అద్భుతంగా యాక్ట్ చేశాడు, ఒక అద్భుతాన్ని సృష్టించాడు. అయితే బాగా గుర్తు ఏంటంటే 92లో మదర్ ఇండియా శారద గారు తను చాలా అద్భుతంగా నటిస్తాడండి. అతనితో కలిసి 30 రోజులు నేను రాజమండ్రి హోటల్లో ఉన్నాను. అప్పుడు ప్రతిరోజు అతని మంచితనం, అంటే తెల్లవారుజామున 5ంటికి లేచి 7ంటికి ఫస్ట్ షాట్ చేయాలి అంటే అంత పెద్ద ఆయన కడుపును పుట్టినటువంటి ఆ పిల్లాడిని అలా 5ంటికి లేపి తీసుకెళ్తా అంటే చాలా బాధేసేదండి ముందు. కానీ మా అందరికంటే ముందు అక్కడ పోటీ ఉండేదండి. ఎవరైనా ఆ షాట్లోపు రాకపోతే ఉన్నాళ్ళు అందరం కలిపి వెనకాల వచ్చేవాళ్ళకి చప్పట్లు కొట్టేవాళ్ళం అండి. అటు సాయి కుమార్ కానీ శారద గారు ఎవరు ఒక్క నిమిషం లేట్ వచ్చినా ఓ అని ఇలా, అంటే ఆ టైంలోపు ఉండాలి అని. అలా ఒక ఎంటర్టైన్మెంట్ వేతో అలా వెళ్ళాం. తనతో కలిసి నేను అందులో భీముడు పాత్ర వేశానండి. చాలా సీన్లో కలిసి నటించాం. ఆ నటిస్తున్నప్పుడు తను డైలాగులు చెప్తా అంటే నాకు ఒకటే తిరుగుతూ ఉండేదండి. బాబు నీ గొంతు ఇంత బాగుంది, నీకెందుకు డబ్బింగ్ చెప్తున్నారంటే నవ్వి నన్ను అడిగితే ఏమండి మరి చెప్పించుకుంటున్న వాళ్ళని అడగాలి అన్నాడు. నేను అప్పుడు కూడా అడిగా, వద్దు తనకి డబ్బింగు అని. ఎందుకంటే ఒక రావు గోపాలరావు లాగా ఆయనది ఒక పెక్యులర్ వాయిస్ అండి. ఇవాళ మరి చూడండి లెజెండ్లో ఆ గొంతుని నాకు ఎందుకంటే జగపతి బాబుని చూసి వాళ్ళ గర్వపడాలంటే మనం ఒక ఎస్వి రంగారావు లాగా, ఒక కైకాల సత్యనారాయణ గారిలాగా,
ఒక కోట శ్రీనివాసరావు లాగా, అంటే ఇటు పాజిటివ్ రోల్ వేసిన మన ప్రకాష్ రాజ్ లాగా, ఇటు పాజిటివ్ రోల్ వేసిన అటు నెగిటివ్ రోల్ వేసిన రెండింటినీ కూడా ఈక్వల్గా పెర్ఫామ్ చేసుకుంటా ఈ సినిమాకి ఇతను విలనే అంటే విలన్ లాగానే, ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లానే చూసేటువంటి పరిస్థితిని ఇవాళ ఆయన సంపాదించుకున్నాడు ఆ గొంతుతోనే. సో ఆ మదర్ ఇండియా అన్ని కేంద్రాల్లో 50 రోజులు పడినప్పుడు మేము పొందిన ఆనందం అంటే, అతను ఆల్మోస్ట్ సింగిల్ హీరో అండి. అందులో తల్లి కొడుకులు కదే అది. ఆ సింగిల్ హీరోగా అతను చేసినటువంటి పెర్ఫార్మెన్సు, రాజమండ్రిలో మా మిస్సెస్ ఏం చేస్తూ ఉండేదంటే గుత్తి వంకాయ కూర, తొక్కుడు పచ్చడి ఇవి చేస్తూ ఉండేదండి. అవి మీకు ఒకసారి చెప్పారు, రావు గోపాలరావు మా ఇంటికాడ నుంచి క్యారియర్ వస్తే ఒట్టేసేవాడు, అది ఎవరో ముట్టుకోకూడదు, ముందు నాదే నాదే అని. ఆవిడ బాగా చేస్తుంది. ఇప్పటికీ ఇంటికి ఎప్పుడన్నా వస్తే, ఎప్పుడో మదర్ ఇండియా అప్పుడు పెట్టారా అంటే మళ్ళీ ఎప్పుడు పెడతారు నాటుకోడి పులుసు లేకపోతే గుత్తి వంకాయ కూర అని సరదాగా నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. అంత ఆత్మీయతానుబంధాలు పెరుగున్నాయి మా మధ్య. ఆ తర్వాత మదర్ ఇండియా తర్వాత అతను సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటా ఇవాళ ఒక పొజిషన్కి వచ్చాడు. కానీ మధ్యలో ఒక ఫేస్ ఉందండి తను, మీకు తెలుసు. ఆ ఫేజ్లో ఆయనతో మేము రాసిన సినిమా అధినేత 2009లో రిలీజ్ అయిందండి. కథ చెప్పినప్పుడు ఇప్పుడు అంత కరెక్ట్గా లేదు కదా, ఇంకెవరికన్నా చెప్పొచ్చు కదా, ఈ కథ చాలా బాగుంది బాలయ్య బాబుకో చిరంజీవి గారికో అన్నాడు. లేదు లేదు నీకోసమే రాసావు, నువ్వే చేయాలి. అందులో కూడా నేను ఆయన మాస్టర్గా తనతో కలిసి యాక్ట్ చేశాను. సుందరయ్య అనే పేరుతో తనతో కలిసి నేను యాక్ట్ చేశా. అప్పుడెప్పుడో 90లో చూసిన జగపతి బాబుకి 2008లో చూసిన జగపతి బాబుకి ఏం తేడా లేదండి. ఇప్పటికీ ఒకసారి నేను మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే రియాక్ట్ అయ్యే ఆర్టిస్టుల్లో జగపతి బాబు నెంబర్ 1 అండి. పట్మన్ రియాక్ట్ అయిపోతాడు, మీ మిస్డ్ కాల్ ఉంది ఏంటి అని. అలా అధినేత అండి నిజంగా 3 వారాల హౌస్ఫుల్తో నడుస్తూ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. టప్మని జనం డిసప్పాయింట్మెంట్లో పడ్డారు కొంతమంది, అప్పుడు మీకు తెలుసు. అలా సినిమా తగ్గిపోయింది. లేకపోతే అలాగే ఎప్పుడో పాత రోజుల్లాగా అలా హౌస్ఫుల్తో 50 రోజులు వెళ్ళిపోతుంది అన్నంత అద్భుతంగా మామూలుగా చేయలేదండి. మీకు ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ ప్రైమ్ వీడియోలో ఇట్లా ఎక్కడైనా దొరికితే చూడండి. అతను అన్నాడే తప్ప ఇది ఇంకెవరితో అన్నా చేయొచ్చు అని అంత అద్భుతంగాను యాక్ట్ చేశాడండి. ఇప్పుడు మొన్న సైరా అప్పుడు మిస్డ్ కాల్ చేసి ఏంటి సార్ అని, ఇట్లా సైరాలో వేషం బాబండి, చాలా సంతోషం, అందరూ కోరుకుంటున్నారు సైరాలో నటించాలని, నటించే అవకాశం నాకు వచ్చింది, నేను సంతోషపడతా అన్నాడు. ఒకటి ఎల్ఎల్బిలో సాయి కుమార్ వేషం ముందు అతన్ని అడిగాము, ఆయన డేట్లు కుదరక. ఆ తర్వాత సినిమా చూశాడు, ఆయన చూసి అబ్బా చేసుంటే భలే ఉండేదని మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాడండి. సాయి కుమార్ చేసిన వేషం ముందు అడిగింది జగపతి బాబుని, నేనే అడిగా, ఈ వేషం నువ్వు వేస్తే బాగుంటుంది బాబు అని. అలా ఎందుకని ఒక అద్భుతమైన డైలాగులు చెప్పాల్సినది ఎవరికైతే డబ్బింగ్ చెప్పించారో రావు గోపాలరావుకి ముందు డబ్బింగ్ చెప్పించారండి. అలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్, అది మిస్ అయ్యానని కూడా బాధపడ్డాడు. అంటే ఒక పాత్ర తను చేయలేకపోయాను అని బాధపడటం కూడా ఒక ఆర్టిస్టు ఒక గొప్ప లక్షణం అండి. చాలామంది ఇవాళకి అది చేయలేకపోయామని కొంతమంది బాధపడుతూ ఉంటారు, ఆ డేట్లు లేకో ఒప్పుకోలేకో. ఒక్కోసారి వాళ్ళకి నచ్చదండి, ఎందుకు నచ్చదో అర్థం కాదు. నచ్చక అవతల వాళ్ళతో సూపర్ హిట్ అయినాక అబ్బా ఇదా మనం వదిలేసింది అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి జగపతి బాబు ఒక కొత్త జీవితంలోకి వచ్చాడు. ఇవాళ ఆ మహానుభావుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం కోరుకున్నాడు, తన కొడుకు హీరో అవ్వాలని కోరుకున్నాడు. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు మీ కొడుకు నిజమైన హీరో. ఎందుకంటే అటు మలయాళం వాళ్ళు ఇటు తమిళాళ్ళు కూడా మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నారు ఆర్టిస్ట్గా, దక్షిణాది ఆర్టిస్ట్గా డెవలప్ అయిపోతున్నాడు. సో మీరు బతికి ఉంటే ఎంత ఆనందపడేవారో. కానీ సింహస్వప్నంతో తండ్రిని సంతోషపెట్టలేకపోయాను అనుకున్నాడు, కానీ తండ్రి జీవించి ఉండగానే ఆయన కోరుకున్న స్థానంలోకి వచ్చి అద్భుతమైన హీరోగా
మలసబడి ఒక అద్భుతాన్ని ఆయన చేశాడు. ఎందుకంటే ఒక ఈవీవి సత్యనారాయణ, మన శుభలగ్నాలు, ఇవన్నీ కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ పాత్రలకి మరొక శోభన్ బాబు అయిపోయాడండి. మధ్యలో ఒక స్టేజ్లో మరొక శోభన్ బాబు లాగా అలా వెళ్ళిపోయి ఆ నటన కూడా అద్భుతంగా చూపించాడు. సో జగపతి బాబు తండ్రి కోరికన తీర్చిన తనయుడిలాగా, అంతేకాదు మాకు అత్యంత ఆత్మీయుడు. అలాంటి జగపతి బాబు జీవితం 3 పువ్వులు 6 కాయలాగా ఉండాలని, అద్భుతమైన వేషాలతో తను జాతీయ అవార్డులు గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే.